సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సరే, ఆయన ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతాడో చూద్దాం. చూడబోయే ముందు 2 రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వైపు ఒకసారి చూడండి. 1 కిలో అరటి పండ్లు కేవలం 50 పైసలు మాత్రమే. అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి. ఒక అగ్గిపెట్టి కన్నా ఒక బిస్కెట్ కన్నా చౌక. లక్షల రూపాయలు పెట్టి నెలల తరబడి కష్టపడి సాగు చేసే రైతులకు ఇలాంటి ధర రావడం కన్నీళ్లు తెప్పించే విషయమే. అరటి మాత్రమే కాదు, ఉల్లి నుంచి టమాటా వరకు ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతులకు తగిలిన అతిపెద్ద దెబ్బ ఇది. సో అలా విపత్తుల సమయంలో పంట బీమా లేదు, పెట్టుబడి సాయం లేదు, ఇవన్నీ మోసాలు. మా పాలనలో టన్నుకి 25,000 ధర లభించింది. రేట్లు తగ్గిపోయిన పక్షంలో నష్టపోకుండా రైతుల్ని ప్రత్యేక రైళ్లు నేరుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి నడిపించాం. రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీలు పెట్టాం. దీనివల్ల లక్షలాది రైతుల కుటుంబాలను ఆడుకున్నాం. కానీ వ్యవసాయం కూలిపోతుంటే, రైతుల నష్టాల్లో మునిగిపోతుంటే చోద్యం చూస్తున్నారు. ఇంత చోద్యం ఎందుకు చూస్తుంది? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్లో ఉన్న అంశాలు నిజం అయితే గనక చోద్యం చూడకూడదు కదా. పోనీ ఒకవేళ చోద్యం చూడాల్సిన పరిస్థితులు ఏమన్నా ఉత్పన్నం అవుతున్నాయా ఆంధ్రప్రదేశ్లో? అఫ్సాన్ రాయేష్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఎందుకు చోద్యం చూడాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఎందుకు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీటు అంటే రైతాంగం సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నప్పుడు, రైతుకు గిట్టుబాటు ధర రానప్పుడు ఒక రాజకీయ పక్షంగా రైతాంగ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడాన్ని తప్పట్టాల్సిన నష్టం లేదు. ఆ హక్కు, బాధ్యత, ఆ అధికారం ఆయనకున్నాయి. వాళ్ళ చట్టసభకి ఎన్నికైన ఒక శాసనసభ్యుడిగా. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జీవితం మొత్తం మీద ఎప్పుడన్నా ఒక నిమిషం పాటైనా సరే ఆయన ఒక రైతుగా ఏ పొలంలో కన్నా దిగాడో లేదో నాకైతే తెలియదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఆయన పొలంలో అడుగు పెట్టకుండా రెడ్ కార్పెట్ తోటి డయాస్ ఏర్పాటు చేసుకుంటే, ఆ డయాస్ దగ్గరికి తుఫానులో దెబ్బతిన్న రైతుల్ని తీసుకొచ్చారు ఈయన చేత పరామర్శింప చేయటానికి. కానీ నేను మాత్రం రైతు కుటుంబంలో పుట్టే, చిన్నతనం నుంచి పాడిగొట్ల దగ్గర నుంచి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేదాకా చాలా సీరియస్గా వ్యవసాయం చేసిన రైతు అనుభవం, ఆ పరిజ్ఞానం కూడా నాకు ఉంది. ఏ రైతు పండించిన పంట అయినా సరే, ఇవాళ మనం రైతు బజార్కి వెళ్తే బయట ఓపెన్ మార్కెట్ వదిలిపెట్టు, కిలో 60 రూపాయలు 70 రూపాయలు కూరగాయలు ఉంటున్నాయి. అదే రైతు బజార్లో ఒక్కోసారి 5 రూపాయలు 10 రూపాయలు ఉంటాయి. కారణం ఏంటి? ఇప్పుడు డిమాండ్కి తగిన స్థాయిలో పంట ఉత్పత్తి లేదు, కూరగాయలు సాగు తగ్గింది. ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా డిమాండ్ ధరను డిక్టేట్ చేస్తుంది కనుక రేట్లు పెరుగుతాయి, డిమాండ్ ఆబ్వియస్లీ రేటు పెరుగుద్ది. పంట అధికంగా దిగుబడి వచ్చింది. మనం మదనపల్లె టమాటా మార్కెట్లో కిలో 10 పైసలు టమాటా పలికింది అనే వార్తలు చూస్తుంటాం. మనం కిలో 150 రూపాయలకి హైదరాబాద్లో టమాటాలు కొన్న రోజులు చూసాం. మనం అవి చూసాం, ఇవి చూసాం. కాబట్టి ఇక్కడ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెడతాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా రైతుల దగ్గర నుంచి పంట మార్కెట్ ధరలు పతనమైన రోజు ప్రభుత్వ పరంగా మేము కొనుగోలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు 3,000 కోట్ల రూపాయలతోటి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో ఏ పంట ఆయన మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ తోటి కొన్నారో ఆయన చెప్పాలి. నాకు తెలిసి 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మిర్చి ధరల పతనమైన రోజున 1,500 రూపాయల క్వింటాకి మిర్చికి బోనస్ ప్రకటించారు. ఆ బోనస్ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మిర్చి పండిస్తున్న రైతులకు కూడా అదేవిధంగా బోనస్ ఇవ్వండి అని చెప్పని ఖమ్మం జిల్లాలో రైతులు ఖమ్మం మార్కెట్ యార్డ్ దగ్గర వాళ్ళకు ధర్నాకు పూనుకుంటే కేసీఆర్ గారి ప్రభుత్వం వాళ్ళకి బేడీలు వేసి నడిపించింది. చాలా పెద్ద వివాదాస్పదమైంది. అప్పుడు రైతులకు బేడీలు వేస్తారా అని చెప్పని కేసీఆర్ గారి ప్రభుత్వం 1,500 ఇవ్వలా. దాంతో ఖమ్మం జిల్లాలో పండించిన మిర్చి పంటను కూడా గుంటూరు మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకున్నారు రైతులు. అక్కడ 1,500 రూపాయలు రైతులకు బోనస్ వస్తుంది కదా అని చెప్పని.
మినువులు పెసలకి క్వింటాకు 1000 రూపాయలు ఆ రోజే ప్రకటించారు. ఇప్పుడు ఈ టెన్యూర్లో బర్లీ పొగాకు, మామిడి, కోకో, పామాయిలు, ఇట్లా ఉల్లి రైతులకి హెక్టార్కి 50,000 రూపాయలు మన ఇన్సెంటివ్ ప్రకటించారు. అది అమలు కూడా జరుగుతూ ఉంది. ఏ పంట అయినా సరే రైతు సంక్షోభ పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నప్పుడు ఆ పంట అమ్మకానికి సంబంధించి ఉత్పత్తి అధికమయ్యి మార్కెట్ డిమాండ్ని మించిన ఉత్పత్తి అందుబాటులోకి వచ్చి రేట్లు పతనమైనప్పుడు ప్రభుత్వాల పరంగా ఇంటర్వ్యూని అవ్వాలి. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏ కూరగాయ అయినా సరే, ముఖ్యంగా టమాటా లాంటి కూరగాయలు పెరిషబుల్ ప్రోడక్ట్స్, వాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం సాధ్యం కాదు. అటువంటి వాటిని వాల్యూ ఎడిషన్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ సెటప్ చేసి ఇవాళ టమాటా కెచప్లు, టమాటా సాసులు, లేదంటే డ్రైడ్ టమాటో దాన్ని పీసెస్గా కట్ చేసి డ్రై చేసి ఆ డ్రైడ్ పీసెస్ కూడా ఎలా అయితే ఎండు చేపలు ఉంటాయో అలాగే టమాటాను కూడా సాంకేతికంగా డ్రై చేసి దాన్ని కూడా ప్రిజర్వేటివ్ లాగా కొనిపెట్టుకోవడానికి ఆస్కారం ఉండే విధంగా ఆ చౌకగా ఉన్న రోజు, ఖరీదు ఉన్న రోజు డైరెక్ట్ మార్కెట్కి అమ్ముకుంటారు. ఖరీదు లేనప్పుడు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా వాల్యూ ఎడిషన్ చేసి నిలవ ఉండే విధంగా దాన్ని తయారు చేసుకొని దాని ద్వారా మార్కెట్ సృష్టించుకోవాలి అని చెప్పని ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. రీసెంట్గా జరిగిన సిఐఐ సమ్మిట్లో కూడా దాదాపుగా 38,000 కోట్ల రూపాయల ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు జరిగాయి. ఇదే సందర్భంలో అరటి పంట మీరు ఒక విషయం గమనించుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కిలో 50 పైసలకు దొరుకుతుందో లేదో చెప్పలేం, కానీ రేట్లు అయితే పతనమైంది వాస్తవం. కానీ హైదరాబాద్లో బండి మీద పెట్టిన గెలల దగ్గరికి ఏ గెల దగ్గరకైనా వెళ్ళాలి, అడగండి, కిలో డజన్ 80 రూపాయలకు తక్కువ అమ్మట్లా. ఇక్కడ అవేంటది అమృతపాణి, చక్కెరకేళి 200 రూపాయలు అమ్ముతున్నారు. అమృతపాణి 150 రూపాయలు, చక్కెరకేళి 200 అమ్ముతున్నారు. మరి పండిస్తున్న రైతుకి ఈ అంతిమ వినియోగదారుడికి మధ్య ఈ దళారీ వ్యవస్థని పూర్తి స్థాయిలో రూపుమాపగలుగుతారా? దళారీ వ్యవస్థను రూపుమాపగలిగి పండించిన రైతు వినియోగదారుడి చెంతకు తీసుకొచ్చి అమ్ముకోగలిగే వెసులుబాటు ఉందా? లేదు. ఇవాళ చాలా అంటే ఇక్కడ ఏమవుతుంది, అరటి పంట పండిన రోజు 80 రూపాయలు పెట్టుకుంటున్నాం మనం డజను. అవును, అంటే అది అరటి పంటకి ధర పలికిన రోజు డజన్ 80 పెట్టుకుంటున్నాం, ధరల పతనమైన రోజు 80 రూపాయలు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఏమవుతుంది మీరు గమనించుకోండి ఒక్కోసారి, ఆ బండ్ల మీద పెట్టిన గెలలు అమ్ముడు పోక నిగలబండిపోయి పడేయడానికైనా సిద్ధపడతారు తప్ప వాళ్ళు ధర మాత్రం తగ్గిరు. అవును, ఎందుకంటే ఈరోజు ధర తగ్గించి అలవాటు చేస్తే రేపు కూడా వినియోగదారుడు తగ్గించి అడుగుతాడేమోనని చెప్పని. అవును కదా. ఏ పండ్లైనా సరే మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అని వస్తూ ఉంది, అవి నిలవండి దాని కలర్ కూడా డిస్కలర్ అయిపోయి వాడిని పడేయటానికైనా సిద్ధపడతారు, తక్కువకు మాత్రం ఇవ్వరు. అంతిమంగా వినియోగదారుడు ధర పెట్టాల్సి వస్తుంది. ఈ వ్యత్యాసం అంటే పంట పండించిన రైతు నుంచి వినియోగదారుడికి మధ్య ఈ దళారీ వ్యవస్థ, వీళ్ళు దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటా ఉన్నారు. రేటు తక్కువకి దొరుకుతుంది అనేది ఈ మీడియాలో రిపోర్ట్ అయితేనో ఇలా నాయకులు ప్రస్తావిస్తేనో తెలుస్తుంది తప్ప, మీరేంటయ్యా అక్కడ ఇంత తక్కువకి గెల దొరుకుతుంది కదా అంటే వాడు 100 రకాల కారణాలు చెప్తాడు మనకి. అక్కడి నుంచి తేవాలిగా సార్ అంటాడు. అవును, అంటే ఆ తేటానికి వాడికి డజన్కి 50 రూపాయలు పడినట్టుగా చెప్తాడు మనకి బిల్డప్. ఏదేమైనా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు హలో ఇండియా ఆంధ్ర వైపు చూడండి అన్న ట్వీట్ చూసిన తర్వాత ఇప్పుడు ఈ రైతులు, ఈ పంటల ధరల పతనం ఈ ఇష్యూ కన్నా అసలు సిసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వర్డింగ్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి. ఎందుకంటే ఎన్నికలు పూర్తయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ కార్యాలయానికి వెళ్ళారు. ఐపాక్ కార్యాలయంలో ఐపాక్ సిబ్బందితో, ఎందుకంటే వాళ్ళందరూ 5 సంవత్సరాలు దీనికోసం సర్వీస్ చేసిన వాళ్ళు, దేశం విస్తుపోయే ఫలితాలు మనం చూస్తామని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ వినగానే ఇక మా దుంప తెంచేసే వాళ్ళందరూ, ఏమండి ఏంటి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు, మళ్ళీ అతనే వస్తాడంటారా, మీరేమో రాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు,
కానీ అతనేమో ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఆయన విదేశాలకి విహారయాత్రలకు వెళ్తూ ఒక చెనుకాట్లు విసిరేళ్ళాడు, దేశం విస్తుపోయే ఫలితాలు చూస్తారు అని చెప్పని. నిజంగానే దేశం విస్తుపోయింది. అరే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. రండి ఆంధ్రాకి అంటున్నాడు కదా. 2024 మే 11వ తారీఖు నుంచి మే 13వ తారీఖు ఉదయం దాకా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరూ కూడా లక్షలాదిగా ఆంధ్రాకు వచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి నేను తీసుకొచ్చిన ఒక యాక్టు, రాజధాని విధ్వంసం, పోలవరం విధ్వంసం, ప్రాజెక్టుల విధ్వంసం, పరిశ్రమల విధ్వంసం, ప్రాంతాల విధ్వంసం, ఈ విధ్వంసాలను చూసి విసిగి వేసారి ఈ చెర వదిలించుకోవాలి అని చెప్పని లక్షలాదిగా రోడ్లు పట్టకుండా తరలొచ్చారు. ఉదయం 6 గంటలకి ఓఆర్ఆర్ దిగితే నాకు నార్కెట్పల్లి రీచ్ అవడానికి 11 అయింది. 1 అవర్లో వెళ్తాం. అట్లాంటిది 5 గంటలు పట్టింది. అంత జనం పోటెత్తారు ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి ఇవాళ కొత్తగా రానవసరంలా, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన పాలకుడు ఎవరు అని చూడాలని చెప్పని లక్షలాదిగా తరలొచ్చారు. ప్రజల ఆస్తులు కొట్టేసే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చిన పాలకుడు ఎవరా అని చెప్పని చూడాలని చెప్పొచ్చారు. ప్రజల ఆస్తులకు సంబంధించిన హద్దురాళ్ల మీద తన బొమ్మ చెక్కించుకున్న పాలకుడు ఎవరా చూడాలి అని చెప్పని లక్షలాదిగా తరలొచ్చారు. తమ పాస్బుక్ల మీద ఈ పాలకుడు బొమ్మేసుకున్న పాలకుడు ఎవరో చూడాలి అని చెప్పని లక్షలాదిగా తరలొచ్చారు. ఉచితంగా ఇస్తున్న ఇసుకని రద్దు చేసిన పాలకుడు ఎవరా అని చెప్పని, కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన ప్రజావేదికను కూల్చిన పాలకుడు ఎవరా అని చూడాలని, పేదవాడు 5 రూపాయలతో అన్నం తింటున్న అన్నా క్యాంటీన్ రద్దు చేసిన గనుడెవరా చూడాలి అని చెప్పని, సక్రమంగా గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించి నిర్మాణం జరుపుతూ ఉన్న పోలవరం పనుల్ని స్తంభింపజేసి ఆ ప్రాజెక్టు భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసిన పాలకుడు ఎవరా చూడాలి అని చెప్పని, పారిశ్రామిక పెట్టుబడులు తరలించేసిన పాలకుడు ఎవరా చూడాలి అని చెప్పని, కేంద్రం పదే హెచ్చరిస్తున్న పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేసి 9,000 కోట్లు జరిమానా కట్టిన గనుడెవరా చూడాలి అని చెప్పని లక్షలాదిగా తరలి వచ్చారు. ఇవాళ కూడా తరలొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం నుంచి మళ్ళీ రాజధాని పనులు పునఃప్రారంభం ఎలా అయ్యాయో చూడాలి అని వస్తున్నారు. మళ్ళీ పురుడు పోసుకున్న పోలవరం పనులు చూడటానికి తరలిస్తూ ఉన్నారు. లక్షలాది కోట్ల పారిశ్రామిక పెట్టుబడి ఒప్పందాలు జరుగుతున్న ఈ రాష్ట్రంలో ఇవాళ పాలన ఎలా ఉందో చూడాలి అని చెప్పని తరలిస్తూ ఉన్నారు. మళ్ళీ 5 రూపాయలకి భోజనం పెడుతున్న అన్నా క్యాంటీన్లు చూడటం కోసం తరలిస్తున్నారు. వాగ్దానం చేసిన విధంగా 16,347 టీచర్ పోస్టుల నియామక ప్రక్రియ ముగించేసిన ప్రభుత్వాన్ని చూడాలి అని వస్తున్నారు. 5 సంవత్సరాల టెన్నూర్లో ఒక్క డిఏ ఇవ్వని పాలకుడు ఎవరు అని చెప్పని చూశారు. ఇవాళ పాత బకాయిలన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తూ డిఏ కూడా రీసెంట్గా రిలీజ్ చేసిన పాలకుడిని చూడాలి అని వస్తున్నారు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టము, రూపాయి పెట్టుబడి పెట్టము అన్న సంస్థలు మళ్ళీ తిరిగి రాష్ట్రంలోకి వస్తున్నాయి. లూలు సంస్థను చూసాం, రెన్యూ సంస్థను చూసాం. 82,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదన రెన్యూ ద్వారా రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాన్ని చూసాం మనం. 6 సంవత్సరాలు నేను రాష్ట్రంలోనే అడుగు పెట్టలేదు అని చెప్పని ప్రకటించిన రెన్యూ సంస్థ అధినేతని చూసాం. కాబట్టి వాళ్ళ నాడు నేడు అని ప్రతి సందర్భంలో ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి నాటి పరిపాలన చూశారు ప్రజలు. లక్షలాదిగా తరలొచ్చారు. వాళ్ళ తీర్పుని ఈవీఎంలో నిక్షిప్తం చేసి జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయ్యే తీర్పిచ్చారు. అలాగే నేడు లక్షలాది కోట్ల పారిశ్రామిక పెట్టుబడి ప్రతిపాదనతో తరలిస్తూ ఉన్నారు. వలసలు లేని ఉపాధి కల్పన చేస్తాము, 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అంటున్న ఈ పాలకుల మీద నమ్మకంతో తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న పనులని చూడటానికి తరలిస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకే వ్యంగ్యంగా మాట్లాడటం వచ్చు, నేనే వ్యంగ్యంగా ట్వీట్లు పెడతానని చెప్పని ఎవరూ రాసిచ్చిన స్క్రిప్ట్ని ట్వీట్ చేస్తే నీ నాడేంటి నేడేంటి అనేది కూడా ఇవాళ ప్రజల్లో ఈ ట్వీట్ ద్వారా నీకు నువ్వే చర్చనీయాంశం చేసుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం.